అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామానికి పట్నం నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఒక కొత్త మాస్టర్ వచ్చాడు. అతని పేరు సుధాకర్. పల్లె జీవితం అతనికి పూర్తిగా కొత్త. మొదటి రోజు పాఠశాలలో పని అంతా ముగించుకుని సాయంత్రం సమయంలో అటెండర్ గోపయ్యతో కలిసి గ్రామంలో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా అద్భుతమైన వంట వాసన అతని ముక్కుకు తగిలింది. అతను అక్కడికక్కడే ఆగిపోయి లోతుగా ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అడిగాడు, ఆహా గోపయ్య, ఈ గుమగుమల వాసన ఎక్కడి నుంచి వస్తుంది? గోపయ్య నవ్వుతూ చెప్పాడు, సార్, ఇంకెక్కడి నుంచి వస్తుంది? మన సీతమ్మ ఇంటి నుంచే. ఆ గుమగుమల వాసనంతా ఆమె వంటదే. గోపయ్య, మీరింతగా చెప్తుంటే సీతమ్మ చేతి వంట తప్పకుండా తినాలనిపిస్తోంది అన్నాడు సుధాకర్. అయ్యో మాస్టారు, మీరు మా ఊరికి కొత్త కదా, అందుకే ఇంకా సీతమ్మ చేతి రుచి మీకు తెలియదు. ఆమెకు 67 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ అంత అద్భుతంగా వంట చేస్తారు అని గోపయ్య గర్వంగా చెప్పాడు. అయితే ఖచ్చితంగా ఒకరోజు నన్ను ఆమె ఇంటికి తీసుకెళ్ళాలి అన్నాడు మాస్టర్. తప్పకుండా సార్ అంటూ ఇద్దరూ ముందుకు నడిచారు. నడుస్తూనే గోపయ్య మళ్ళీ చెప్పాడు, మాస్టారు, సీతమ్మను వయసైన ముసలమ్మ అని పిలవలేం. దేవుడి చేతిలో అమృతం ఉందో లేదో తెలియదు గాని మా సీతమ్మ చేతిలో మాత్రం ఏదో అద్భుతం ఉంది. ఆ మాటలు విన్న సుధాకర్ మెల్లగా అన్నాడు, గోపయ్య, మీరు ఆమె గురించి చెప్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తాం. మా ఊరిలో ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం జరిగినా మొదట ఉండేది సీతమ్మ వంటనే. ఎవరికైనా తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, ముందుగా సీతమ్మ దగ్గరికే వెళ్తారు. సుధాకర్ నవ్వుతూ అడిగాడు, గోపయ్య, మీరింకా అజ్జి గొప్పతనమే చెప్తారా లేక ఆమె ఇంటికి కూడా తీసుకెళ్తారా? అదిగో మాస్టరు, వచ్చేశాం అని గోపయ్య ఒక చిన్న మట్టింటి ముందు ఆగాడు. పేరుకు అది మట్టిల్లు మాత్రమే, కానీ ఆ ఇంటి ముందు వరుసగా వికసించిన పూల మొక్కలు, పచ్చగా పెరిగిన కూరగాయల తోట, ఆ ఇల్లు మొత్తం ఒక అందమైన చిన్న స్వర్గంలా కనిపిస్తోంది. ఇద్దరు ఇంటి లోపలికి వెళ్తారు. సీతమ్మ, ఏమయ్యా గోపయ్య, వీరెవరు? ఏ పని మీద తీసుకొచ్చావు? గోపయ్య, అవ్వా, వీరు మా పాఠశాలకు కొత్తగా వచ్చిన మాస్టారు. మీ వంట వాసనకు ముగ్ధులై భోజనం చేయటానికి వచ్చారు. సీతమ్మ, సరే నాయనా, రండి, కూర్చోండి. సుధాకర్, అవ్వా, ఎంత గుమగుమల వాసన వస్తోంది, ఏమి చేశారు? సీతమ్మ, పులిహోర, పాయసం నాయనా, ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకే చేశాను. సుధాకర్, పండుగంటే అందరికీ ఇలానే పెడతారా? సీతమ్మ, అయ్యో, మా ఊర్లో పండుగంటే అందరం కలిసి పంచుకుని తింటాం బాబూ అని చెప్పి సీతమ్మ అరటాకులో పులిహోర, పాయసం వడ్డించింది. సుధాకర్ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే రుచికి మైమర్చిపోయాడు. సుధాకర్, అవ్వా, ఇంత రుచిగా నేను ఎప్పుడూ తినలేదు, ఈరోజే మొదటిసారి తింటున్నాను. అది విని సీతమ్మ ఆనందంతో నవ్వింది. అప్పుడే జయమ్మ అనే మహిళ అక్కడికొచ్చింది. జయమ్మ, అవ్వా, బాగున్నావా? సీతమ్మ, బాగున్నానమ్మా, నువ్వు అడిగిన విషయం నిజమేనా? జయమ్మ, అవ్వా, అదే విషయంపై మాట్లాడడానికి వచ్చాను. మా సీమంతం ఈ ఆదివారమే. వంటంతా మీరే చేయాలి. తర్వాత రాలేను అనకూడదు, చెప్పలేదు అనకూడదు, మీరే ముందుండి చూసుకోవాలి. సీతమ్మ, అయ్యో, ఎందుకు రానమ్మా, అందరూ మనవాళ్లే కదా, తప్పకుండా వస్తాను. జయమ్మ, అదే మాట, ఇంకెంతోమందికి చెప్పాలి. నేను వెళ్తాను, మీరు మాత్రం ఆదివారానికి తప్పకుండా రావాలి. సీతమ్మ, సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. జయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల్లోనే సుధాకర్ గ్రామ జీవితానికి పూర్తిగా అలవాటు పడ్డాడు. ప్రతివారం సీతమ్మ ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తినేవాడు. ఒకరోజు సీతమ్మ అడిగింది, సీతమ్మ, ఏమయ్యా సుధాకర్, ఎప్పుడు నీ అమ్మ గురించే గర్వంగా చెప్తుంటావు, ఒకసారి ఆమెను కూడా తీసుకురా, చూడాలనుంది. సుధాకర్ కాసేపు మౌనంగా ఉండి మెల్లగా అన్నాడు, సుధాకర్, అవ్వా, నాకు అమ్మ లేదు. నేను పుట్టకముందే మా నాన్న చనిపోయారు. మా అమ్మ కూడా ఇప్పుడే చనిపోయింది. ఆ తర్వాతే నాకు ఈ ఊర్లో టీచర్గా పోస్టింగ్ వచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చాను అని సుధాకర్ చెప్పాడు. అది విన్న సీతమ్మకు సుధాకర్పై ఎంతో జాలి కలిగింది.
ఇలా నువ్వు ఒంటరివాణ్ణని ఎప్పుడూ అనుకు బాబు. నీకు మేమున్నాం. నువ్వు ఒప్పుకుంటే మా ఊరు అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాం. అప్పుడు నువ్వు మా ఊర్లోనే ఉంటావు, మనం బంధువులం అవుతాం. ఏమంటావు అని అడిగింది. అది విని సుధాకర్ సిగ్గుపడ్డాడు. అదే సమయంలో పాలు తీసుకుని వైదేహి వచ్చింది. సుధాకర్ వైదేహిని చూశాడు. వైదేహి కూడా సుధాకర్ వైపు చూసింది. వాళ్ళిద్దరి చూపులను సీతమ్మ గమనించింది. సుధాకర్, నేను చెప్పిన అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయి ఇదే, అన్ని పనులు చాలా చక్కగా చేస్తుంది అని చెప్పింది. సుధాకర్ మరోసారి వైదేహిని చూశాడు. వైదేహి కూడా అతన్ని చూసింది. ఆ క్షణంలోనే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగింది. తెల్లవారుగానే ముసలమ్మ వంట సరుకుల కోసం మార్కెట్కు బయలుదేరింది. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సరుకులు తీసుకుని వాటన్నిటినీ ఒక నలుగురు పనివాళ్ళకిచ్చి వాళ్ళింటి పళ్ళింటి పంపించింది. ఆ నలుగురు ఆ వస్తువులను తీసుకుని ఇంటికొచ్చారు. వచ్చి ఆ ముసలమ్మ ఇంట్లో సర్ది ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి గడిచింది. తెల్లవారుజామున చూస్తే ఆ ముసలమ్మ ఇంట్లో ఆమె మెడకుండే బంగారపు గొలుసు కనిపించడం లేదు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా దిగులుగా కూర్చునుంది. అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చాడు. బామ్మ, ఏమైంది? ఎందుకింత దిగులుగా కూర్చునున్నావు అని అడిగాడు. బామ్మ, ఏం లేదు నాయన, నిన్ను ఒక నలుగురిని సరుకులు తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టమని చెప్పాను. వాళ్ళు ఇంటికాడ పెట్టి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా బంగారపు గొలుసు ఒకటి పోయింది. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ మాట్లాడింది. దానికి సుధాకర్, నువ్వు బాధపడకు బామ్మ, నీ వస్తువు తప్పకుండా దొరుకుతుంది. నేను నీ వస్తువుని తీసుకొస్తాను అని చెప్పి అతను నేరుగా వెళ్ళి ఊరు పెద్దకు ఈ విషయం చెప్తాడు. ఊరు పెద్దవాళ్ళన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ నలుగురిని అక్కడ పిలుస్తాడు. ఆ ముసలమ్మ ఇంట్లో బంగారపు గొలుసు పోయింది. మీరు నలుగురు నిన్న సాయంత్రం ఆ వంట సరుకులు తీసుకుని వెళ్ళారు కదా, మీలో ఎవరు ఆ గొలుసును తీసేశారు అని ఆ పెద్దాయన అడిగాడు. దానికి నలుగురు కూడా మేము కాదు అని సమాధానమిచ్చారు. దీన్ని ఎలా తేల్చాలో అని ఆ ఊరు పెద్దకి అర్థం కాలేదు. అప్పుడే సుధాకర్ అక్కడికి ఒక మట్టి కుండను తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చి ఆ మట్టి కుండను ఊరు పెద్ద దగ్గర పెట్టాడు. ఊరు పెద్ద ఆశ్చర్యంగా, ఏంటి సుధాకర్, ఇది మట్టి కుండను తీసుకొచ్చావేంటి, ఎందుకు అని అడిగాడు. ఏమీ లేదయ్యా, ఇది ఒక మంత్రపు కుండయ్యా. ఇందులో ఒక పవిత్రమైన కోడి ఉంది. తప్పు చేయని వారు ఈ కుండలో చేయి పెట్టి కోడిని తాకితే అది ఏమీ అనదు. కానీ దొంగతనం చేసిన వారు చేయి పెడితే మాత్రం ఆ కోడి గట్టిగా కూస్తుంది. దానితో దొంగ ఎవరో వెంటనే తెలిసిపోతుంది అని సుధాకర్ ఊరి పెద్దతో అక్కడున్న వారందరితో చెప్పాడు. సుధాకర్ మాటలు వినగానే ఆ నలుగురు పనివాళ్లలో ఒకడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నిజంగానే ఆ గొలుసు తీసింది అతనే. సుధాకర్ ఆ కుండను ఒక చీకటి గదిలో పెట్టి, మీరు ఒక్కొక్కరుగా ఆ గదిలోకి వెళ్ళాలి, కుండలో చేయి పెట్టి కోడిని తాకి బయటికి రావాలి అని చెప్పాడు. నలుగురు పనివాళ్ళు ఒక్కొక్కరుగా ఆ చీకటి గదిలోకి వెన్నటి వెళ్ళి బయటకు వచ్చారు. కానీ కోడి మాత్రం కూయలేదు. ఊరు పెద్ద గందరగోళంలో పడి, సుధాకర్, కోడి కూయలేదు కదా, మరి దొంగ ఎవరు అని అడిగాడు. అప్పుడు సుధాకర్ నవ్వి, అయ్యా, నేను ఆ కుండ వెలుపల లోపల నల్లటి బొగ్గుపొడి పూశాను. తప్పు చేయని ముగ్గురు ధైర్యంగా కుండలో చేయి పెట్టి కోడిని తాకారు కాబట్టి వారి చేతులకు బొగ్గు అంటుకుంది. కానీ దొంగతనం చేసినవాడు కోడి కూస్తుందనే భయంతో అసలు కుండను తాకనేలేదు అని చెప్పి ఆ నలుగురు చేతులను చూపించమన్నాడు. ముగ్గురు చేతులు నల్లగా ఉన్నాయి, కానీ దొంగతనం చేసిన వ్యక్తి చేతులు మాత్రం శుభ్రంగా ఉన్నాయి. తన ఉపాయం బయటపడటంతో ఆ దొంగ భయపడి ముసలమ్మ గొలుసు తానే తీశానని ఒప్పుకొని గొలుసు తిరిగి ఇచ్చేశాడు. సుధాకర్ సమయస్ఫూర్తిని ఊరి పెద్దతో పాటు ఊరి వారందరూ మెచ్చుకున్నారు.